మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమా రాజేష్. ఈరోజు మనం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. చాలా మందికి ఎన్పిఎస్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ ఒపీనియన్ సంగతి పక్కన పెడితే ఎన్పిఎస్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వాటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకోగలిగితే, ఎస్పెషల్లీ రిటైర్మెంట్ కోసం ఎవరైతే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారో, ఎవరైతే బిజినెస్ రన్ చేస్తూ ఉంటారో, ఇలాంటి వాళ్ళు కంపల్సరీగా కనుక ఎన్పిఎస్లో పెట్టుకోగలిగితే మీ ఫ్యూచర్లోనే ఒక కార్పస్ని క్రియేట్ చేసుకోవడం అవుతుంది. సో ఎన్పిఎస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి రిటైర్మెంట్ ప్లానింగ్కి. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్లోని రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఎన్పిఎస్ ఖచ్చితంగా తీసుకోండి. ఏదో ఒక రిటైర్మెంట్ ప్లాన్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉండాలి. సో ఫ్యూచర్లోని మీ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎన్పిఎస్ని అయితే తీసుకోండి. సో ఎన్పిఎస్ అంటే ఏంటి, దాన్ని డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. దీన్ని 2004లోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం లాంచ్ చేసి, ఆ తర్వాత మెల్లమెల్లగా 2009 అందరికీ ఓపెన్ చేస్తుంది అనమాట. సో ఈ ఎన్పిఎస్లోని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏంటి అంటే, మన ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ నుంచి బయటకు తీసుకొచ్చి యూనిట్ లింక్, అంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ ప్రకారంగా, ఇప్పుడు కరెంట్ మార్కెట్లోని ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఈక్విటీ వీటిలో ఎక్కువ రిటర్న్స్ రావడం వల్ల అదొక ఆప్షన్ని గవర్నమెంట్ మనకి క్రియేట్ చేసింది. ఇప్పటికీ సాలరీడ్ ఎంప్లాయీస్కి పిఎఫ్ కట్ అవుతూ ఉంటుంది అండ్ దాని మీద మనం ఎన్పిఎస్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే, ఆల్ ఇండియన్ సిటిజన్స్ అబవ్ 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు, అంటే 18 సంవత్సరాల నుంచి 70 ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉంది ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఈ ఎన్పిఎస్కి వచ్చేటప్పటికి మనకి 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి టైర్ 1, ఇంకొకటి టైర్ 2. టైర్ 1 ఏంటి అంటే, ఖచ్చితంగా ఆ అమౌంట్ని మనం రిటైర్మెంట్ అకౌంట్, అంటే రిటైర్మెంట్ టైం వరకు దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అండ్ వాటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మొత్తం అమౌంట్ ఏదైతే మనం కార్పస్ని క్రియేట్ చేస్తున్నామో ఆ మొత్తం అమౌంట్ని విత్డ్రా చేసుకునే పొజిషన్ అయితే ఉండదు. అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంకా టైర్ 2 ఏంటి అంటే ఆప్షనల్ సేవింగ్స్. ఇది మనం కావాలనుకుంటే అడిషనల్ సేవింగ్స్ చేసుకోవడం. దీంట్లో కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి విత్డ్రాల్ రిలేటెడ్గా. మినిమం కాంట్రిబ్యూషన్ 500 రూపీస్ అండి. మంత్లీ కూడా కాదు, యాన్యువల్లీ. అంటే 500 నుంచి 1000 రూపీస్తో కూడా సంవత్సరానికి మనం రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి వాళ్ళైనా, చిన్న బిజినెస్లు చేసుకున్నా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, ఎలాంటి వాళ్ళైనా కూడా ఒక 500 రూపీస్ నెలకి దాచుకోగలిగిన, ఆర్ నేను నెలకి 500 దాచుకోలేను, సంవత్సరానికి ఒకసారి ఒక 1000, 2000, 5000 దాచుకోగలనన్నా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు. సో ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మంత్లీ 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో స్టార్ట్ చేసుకుంటే కనుక మీకు లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి మనకి వీళ్ళు మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెడతారండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ కాబట్టి. అండ్ ఎన్పిఎస్లో అదొక అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళు ఈక్విటీ అనే ఆప్షన్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో మనకి ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, అండ్ కార్పొరేట్ డెట్ ఫండ్స్లో పెడతారు, గవర్నమెంట్ బాండ్స్లో పెడతారు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెడతారు. ఇలా 4 డిఫరెంట్ కేటగిరీస్లో పెడతారనమాట. మనం సెలెక్ట్ చేసుకునే రిస్క్ బట్టి మన కేటగిరీ మారిపోతూ ఉంటుంది. అంటే మీరు కనుక ఒకవేళ హై రిస్క్ తీసుకుంటే కనుక ఆ కేటగిరీలో ఎక్కువ ఈక్విటీకి వెళ్తుంది. మీరు మోడరేట్ రిస్క్ తీసుకుంటే కొంచెం పార్ట్ ఈక్విటీకి అండ్ మిగతా పార్ట్స్ మిగతా అసెట్ క్లాసెస్లోని డివైడ్ చేసి ఉంటుంది. సో ఎన్పిఎస్లో మనకి ఆ ఆప్షన్ ఉంటుంది. మల్టిపుల్ రిస్క్ కేపబిలిటీస్ బట్టి మనం ఫండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఫ్యూచర్లో కావాలనుకున్నా కూడా మార్చుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఫండ్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఈ పర్టికులర్ పెన్షన్ ప్లాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారంటే, చాలామంది పెన్షన్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. అండ్ వీళ్ళందరినీ కూడా అప్రూవ్ చేస్తుంది పిఎఫ్ఆర్డిఏ. అండ్ అందులో ఎల్ఐసి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యూటీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటి వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు, అంటే మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఎన్పిఎఫ్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్ ఏంటి, మనకి ఎన్పిఎఫ్లోని 2 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. ఒకటి, మీరు సెక్షన్ 80C కింద కనుక మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోలేకపోతే ఈ ఎన్పిఎస్ ఇన్వెస్ట్మెంట్ని మీరు అప్ టు 1,50,000 వరకు అందులో చూపించుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి సెక్షన్ 80CC D1B.
అంటే అడిషనల్గా అంటే నేను ఆల్రెడీ 1,50,000 వరకు సెక్షన్ 80Cలో చూపించుకుంటున్నాను, దాని పైన కూడా నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే అప్ టు 50,000 వరకు కూడా మీరు వేరే సెక్షన్ అంటే సెక్షన్ CCD 1Bలో మీరు చూపించుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా ఎన్పిఎస్లో మనకి కార్పొరేట్ ఎన్పిఎస్ కూడా ఉంది. ఆ కార్పొరేట్ ఎన్పిఎస్లో అయితే మీరు ఇంకా ఎక్కువ అప్ టు 10% ఆఫ్ యూ శాలరీ వరకు కూడా ట్యాక్స్ బెనిఫిట్లో చూపించుకోవచ్చు. ఒకవేళ మీకు ఇన్ డీటెయిల్ వీడియో కావాలి కార్పొరేట్ ఎన్పిఎస్ మీద అంటే కనుక నాకు చెప్తాను, నేను ఇంకొక వీడియో చేస్తానండి. అండ్ విత్డ్రాల్ మేజర్ డ్రాబ్యాక్ ఎన్పిఎస్లో మనకు ఉన్నది ఏంటి అంటే విత్డ్రాల్ లిమిట్స్ అనమాట. సో చాలా మంది ఈ విత్డ్రాల్ లిమిట్స్ వల్లనే ఎన్పిఎస్ వద్దు అని సజెస్ట్ చేస్తున్నారు. బట్ ఎన్పిఎఫ్లో దానికి ఉండాల్సిన బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. సో కంపల్సరీగా మీ పోర్ట్ఫోలియోలన్నీ డైవర్సిఫికేషన్ చేసుకోవాలన్నా ఎన్పిఎఫ్లో ఉన్న బెనిఫిట్స్ని పొందాలనుకున్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో విత్డ్రాల్ ఎలా చేసుకోవచ్చు అంటే ఎన్పిఎఫ్లోని మీరు ఇన్వెస్ట్ చేసి మీకు వచ్చిన టోటల్ కార్పస్ అమౌంట్ అట్ ది ఎండ్ మీకు వచ్చింది ఏదైతే ఉంటుందో దానిలోని 40% పాటు మీరు ఏదైనా సేవింగ్ స్కీమ్స్లోని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే లంసమ్ అమౌంట్ మీరు అప్ టు 60% వరకు తీసుకోవచ్చు. 60% మీరు లంసమ్ అమౌంట్ తీసుకున్న ప్రతి అమౌంట్ కూడా ఎంత అమౌంట్ అయితే మీరు తీసుకుంటారో అది మొత్తం ట్యాక్స్ ఫ్రీ. ఆ మిగిలిన 40% మాత్రం ఒక పెన్షన్ స్కీమ్స్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇది ఎన్పిఎస్కున్న పాజిటివ్ సైడ్ ఇదే, నెగిటివ్ సైడ్ కూడా ఇదే. ఎందుకు అంటే పాజిటివ్ ఏంటి అంటే అప్ టు 60% వరకు మీరు తీసుకున్న అమౌంట్ మొత్తం ట్యాక్స్ ఫ్రీ అయిపోతుంది. మీరు ఇంకే ఇన్వెస్ట్మెంట్లో పెట్టినా కూడా దాని మీద ఏదో ఒక ట్యాక్స్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ ఏది పెట్టుకున్నా కూడా మీకు ట్యాక్స్ ఉంటుంది. ఎంతవరకు 12.5 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో 12.5 వరకు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్లో ఈక్విటీలో ఉంటే దీనిలోని అప్ టు 60% టోటల్ అమౌంట్ మీద మీకు ట్యాక్స్ ఫ్రీ అనమాట. ఆ అమౌంట్ మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదు. సో ఇది అడ్వాంటేజ్ అయితే డిసడ్వాంటేజ్ ఏంటి, మీకు ఆ 40% పెట్టిన విత్డ్రాల్ లిమిట్ అంటే 40% మీరు ఒక ₹1,00,00,000 దాచుకుంటే దాంట్లో 60 లక్షలు మీరు ఎలాంటి ట్యాక్స్ లేకుండా అమౌంట్ తీసుకున్నా మిగిలిన 40 లక్షలు మాత్రం కంపల్సరీగా ప్రతి నెల పేఅవుట్ వచ్చే రూపంలో ఒక ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ స్కీమ్స్లో పెట్టుకోవాలి. ఇది డ్రాబ్యాక్. కానీ ఎన్పిఎస్ మనం దాచుకునేది ఎందుకంటే రిటైర్మెంట్ కోసమే దాచుకుంటాం కదా. రిటైర్మెంట్ కోసం దాచుకునేటప్పుడు వచ్చిన అమౌంట్ని మనం ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. సో రిటైర్మెంట్ కార్పస్ ఎప్పుడు కూడా మనం హై రిస్క్ ఫండ్స్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే హై రిస్క్ ఫండ్స్లో పెట్టుకుంటే మనం పెట్టిన కార్పస్కే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రిటైర్మెంట్ ఎప్పుడు కూడా మనం మీడియం ఆర్ లో రిస్క్లోనే పెట్టుకుంటాం. సో అలాంటప్పుడు పెన్షన్ స్కీమ్స్లో పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టం అయితే ఉండదు కదా. కంపల్సరీగా పెన్షన్ స్కీమ్లో పెట్టుకుంటే మనకి తక్కువ 8%, 7 to 8% రిటర్న్స్ వస్తాయి కాబట్టి, ఆర్ అంతకన్నా తక్కువ వచ్చిన అంటే మనకి ఆప్షన్ లేదు, చూస్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి చాలామంది వద్దు అంటారు. బట్ ఎవరైతే నేను అలా చూస్ చేసుకోలేను, నాకు ఆ కార్పస్ ఎక్కడున్నా సేఫ్గా ఉండి నాకు కావాల్సిన మంత్లీ పేఅవుట్స్ నాకు వస్తే చాలా అనుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఎన్పిఎస్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మీకు 60% అమౌంట్ ట్యాక్స్ ఫ్రీలో వస్తుంది. దీన్ని మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటారు, స్టాక్స్లో పెట్టుకుంటారు, ఎక్కడైనా దీన్ని పెట్టుకోవచ్చు. ఆ మిగిలిన 40% నుంచి మీకు రెగ్యులర్ పేఅవుట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, సో ఆ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్లీ పర్సనల్ చాయిస్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే మీరు అది చూస్ చేసుకోవచ్చు. సో అంటే చాలామంది అడ్వైజర్స్ ఎన్పిఎస్కి అగెన్స్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అడ్వైజర్స్ ఎన్పిఎస్ ఫర్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ మీ మీకున్న కేపబిలిటీ అంటే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ దాన్ని బట్టి మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే అది మీకు బెనిఫిట్ అవుతుంది. ఇంకా ఎన్పిఎస్కి వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఎలా ఓపెన్ చేయాలి. మీరు ఆన్లైన్లోని ఎన్పిఎస్ పోర్టల్ నుంచి ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్. మీకు ఆ క్లారిటీ లేకపోతే నియర్ బై బ్యాంక్ ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా వాళ్ళు మీకు ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారనమాట. ఆర్ లేదు మీకు ఎన్పిఎస్ ఓపెన్ చేయడానికి ఇంకెవరైనా సపోర్ట్ కావాలన్నా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేయిస్తారు. సో ఎన్పిఎస్ యొక్క బెనిఫిట్స్ మీరు తెలుసుకున్నారు కాబట్టి ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారో, ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎన్పిఎస్ యొక్క అడ్వాంటేజ్ తీసుకొని దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లోని ఆఫ్టర్ 60 years మీకంటూ ఒక అమౌంట్ వస్తుంది. ఇప్పుడు బిజినెస్లో ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ చేయడం అలవాటు అయిపోయి అదే బిజినెస్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తూ ఉంటారు. మనం 60 ఏళ్ళ వరకు వర్క్ చేయగలం, బియాండ్ 60 years తర్వాత మనం వర్క్ చేయాలి అంటే మన బాడీ సహకరించదు. సో అలాంటి టైంలో ఎంతో కొంత కార్పస్ మనకి వెనక్కి రావాలి కాబట్టి ఎన్పిఎస్ అనేది వెరీ గుడ్ ఆప్షన్. ఈ ఆప్షన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎన్పిఎస్ రిలేటెడ్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.